సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం ఉమ్మా గారు. నమస్తే అమ్మా. 2026 సంవత్సరంలో మీనరాశి వారికి జనవరి 1 నుంచి డిసెంబర్ ఎండ్ వరకు వ్యాపారపరంగా, విద్యాపరంగా, సంతానపరంగా ఎలా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ సంవత్సరం మొత్తం అనుకూలిస్తున్నాయి? ఏ గ్రహాల కలయిక వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు మీనరాశి మీద? తప్పకుండా అండి. మీనరాశి అనేటువంటిది ఆఖరి రాశి. మనం చూస్తే కనుక 2026 సంవత్సరంలో గురు, శని, రాహు, కేతుల యొక్క ఆధారంగా, సంచారం యొక్క ఆధారంగా ఏ విధంగా ఉందో మనం చూసే ముందు అసలు బృహస్పతి అంటే గురువు అనేటువంటి ఆయన ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారో మనం చూస్తే అమ్మా, మొట్టమొదటిగా జనవరి 1 దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ వరకు మనం చూస్తే జనవరి 1 దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా గురువు అనేటువంటి ఆయన 4వ స్థానమైనటువంటి మిథున రాశిలో ఆయన సంచారం జరుగుతోందండి. దీని మూలకంగా గురు 4వ స్థానంలోకి వెళ్ళారు. మీనరాశికి 1st అండ్ 10th లార్డ్ అండి గురుడు. గురుడికి 4 దృష్టిలు ఉంటాయమ్మా, 1, 5, 7, 9 అనమాట. ఈ పరంగా మనం చూస్తే మొట్టమొదట్లోనే వృత్తిలో ఆటంకాలు అనేటువంటివి కానీ, ఒత్తిడి అనేటువంటిది కానీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు? పంచమ దృష్టి 8వ స్థానం అయినటువంటి తులారాశి మీద పడుతుంది కాబట్టి. తరువాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు అనేటువంటివి ఈ 6 నెలల్లో ఖచ్చితంగా కనబడతాయండి. ఎర్నింగ్స్ విషయంలో కాస్త ఇబ్బందులు అనేటువంటివి, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయమ్మా. తర్వాత విదేశీ యోగాలు మాత్రం చాలా బాగా అనుకూలిస్తాయండి. ఆ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లము లేదు. మిగతా అన్ని విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు అని అంటే 10వ స్థానం మీద 7వ దృష్టి పడుతోంది గురుడిది. సో గురుబలం లేదు కాబట్టి. కానీ ఈ సమయంలో వీళ్ళు ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ, వాహనం కొనుక్కోవడం కానీ, ఏదైనా ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ జరిగే అవకాశాలు 4వ స్థానం కాబట్టి ఉంటుందండి. తర్వాత మళ్ళా జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా గురువు అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అయ్యి పంచమ స్థానమైనటువంటి కర్కాటకంలో ఎగ్జాల్టేషన్లోకి వెళ్తారండి. దీని మూలకంగా అఖండమైనటువంటి రాజయోగం మళ్ళీ పడుతుంది. ఎలా పడుతుంది అంటే ఇక్కడ గురుడికి పంచమ దృష్టి అనేటువంటిది భాగ్యస్థానం మీద పడుతుందండి. విపరీతంగా డబ్బు రావడం, ఆకస్మికంగా డబ్బు వచ్చేటువంటి అవకాశాలు ఆ టైంలో ఎక్కువ ఉంటాయండి. ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపారంలో ప్రారంభం చేసినటువంటి కొత్త కొత్త స్టార్టప్ కంపెనీస్ కానీ, లేకపోతే వివాహ ప్రయత్నాలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ అన్నీ కూడా అనుకూలిస్తాయి అని చెప్పొచ్చండి. ప్రేమ విషయంలో, సంతాన విషయంలో చాలా బాగుంటుంది. భారీ విజయాలు, విశేషమైనటువంటి ధనవృష్టి, ధనయోగాలన్నీ కూడా ఆ టైంలో చాలా బాగుంటాయమ్మా మీనరాశి వాళ్ళకి. కెరీర్ గ్రో అయ్యేటువంటి అవకాశం చాలా బాగుంటుందండి. ఇకపోతే 7వ దృష్టి లాభస్థానం మీద పడడం వల్ల పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, నూతన పరిచయాలన్నీ కూడా లాభాలకి దారితీస్తాయి. లగ్నం మీద పడడం వల్ల మీ కెరీర్ అనేటువంటిది ఇంకా బిల్డ్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత ఏంటంటే మీ ప్రొఫైల్ ఇంకా బిల్డ్ అవ్వడం, మీకంటూ ఒక క్యారెక్టర్ బిల్డ్ అవ్వడం లాంటివి చాలా బాగుంటాయమ్మా. అయితే మళ్ళా తిరిగి అక్టోబర్ 31 తర్వాత నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా గురుడు అనేటువంటి ఆయన 6వ స్థానంలోకి ఎంటర్ అవుతారు. దీని మూలకంగా ఏం జరుగుతుందంటే శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు ఎక్కువగా చూస్తారు. చిన్న చిన్న అవమానాలు ఉంటాయి, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఎర్నింగ్స్ విషయంలో ఒడిదుడుకులు అనేటువంటివి చూసే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. మీనరాశి వాళ్ళకి మనం గత సంవత్సరం కానీ, మాసాలు కానీ, వార ఫలితాలు కానీ చూస్తుంటే 1 లేదా 2 గ్రహాలు మాత్రం అనుకూలించడం, అత్యంత ఇబ్బందికరంగా పరిస్థితులు కనబడడం లాంటివి ఉన్నాయమ్మా. కానీ ఈ సంవత్సరం అలా కాకుండా ఈ యొక్క జూన్ 1 నుంచి అక్టోబర్ 31 దాకా సంవత్సరం మొత్తము కూడా కాపాడగలిగేటువంటి గురుబలం వీళ్ళకి అందబోతోంది అని చెప్పొచ్చు. అంతటి అద్భుతమైన రాజయోగం ఆ టైంలో వీళ్ళు చూస్తారండి. అంటే ఆల్మోస్ట్ 12 మంత్స్ వరకు మనకు ఉంటుందంటారా? 12 మంత్స్ వరకు కూడా ఎఫెక్ట్ ఉంటుందమ్మా. అంటే వీళ్ళు ఆల్రెడీ 2025 చివరిలో వీళ్ళకి ఇదే యోగం పట్టిందండి. దానివల్ల ఈ మొదటి 6 నెలలు కూడా సస్టైన్ అవ్వడం, సర్వైవ్ అవ్వడం లాంటివి బాగుంటాయి. తర్వాత మళ్ళీ జూన్ 1 తర్వాత వచ్చేటువంటి గురుబలం వీళ్ళని కాపాడుతుంది. అది సంవత్సర కాలం అంతా కూడా వీళ్ళని నిలబెడుతుందమ్మా. తర్వాత ఏంటి అంటే శని అనేటువంటి ఆయన మనం గమనిస్తే శని సంవత్సర కాలం అంతా కూడా జన్మములో అంటే మీనరాశిలోనే, స్వరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అంటే దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుంది? జన్మస్య దేహ కష్టము, అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, సంపాదించిన డబ్బు నిలబడకపోవడం కానీ, అవమానాలు పడడం కానీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ, వృధా ప్రయాణాలు అనేటువంటివి, అనవసరమైన ప్రయాణం చేస్తారు, దానివల్ల లక్షల రూపాయలు ఖర్చులైపోతే దేనికి ఉపయోగం ఉండదు. ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా శని ప్రభావం కనబడుతూ ఉంటుందండి. సో ఖచ్చితంగా మీనరాశి వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే కాళీమాతకి సంబంధించిన హోమం తప్పకుండా చేయించండి. బలంగా చేయాలి. కాళీమాత యాగం చేసినా పర్వాలేదు. ఎందుకంటే తర్వాత ఉండేటువంటి 4-5 సంవత్సరాలు కూడా శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కాపాడుతూ ఉంటారు. శని యొక్క ప్రభావం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంది అంటే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలించినప్పుడు రాజయోగాన్ని అనుభవిస్తారు.
ఒక పక్క శని సంపాదించినంతా తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఉన్నది ఏది లేదు, అనుభవించింది ఏది లేదు అన్నట్టుగా ఉంటుంది. సో కాళీమాతకి సంబంధించిన హోమం కానీ యాగం కానీ తప్పకుండా చేయండి. ఇకపోతే రాహు కేతులు మనం గమనిస్తే కేతు అనేటువంటి ఆయన నవంబర్ 25వ తారీఖు వరకు కూడా వీళ్ళకి సింహరాశిలో ఉండి యోగిస్తూ ఉంటారు. అప్పటి వరకు వీళ్ళకి ధైర్య సాహసాలు అనేటువంటివి చాలా బాగుంటాయి, దైవ భక్తి అనేటువంటిది చాలా బాగుంటుంది. ఆ తర్వాత కేతు అనేటువంటి ఆయన పంచమ స్థానంలోకి వెళ్ళడం వల్ల సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కానీ, ప్రేమ వ్యవహారాల్లో ఒక 2-3 మాసాల ఇబ్బందులు అనేటువంటివి ఈ సంవత్సరంలో కనబడతాయండి. అయితే రాహుని మనం గమనిస్తే నవంబర్ 25వ తారీఖు దాకా రాహు వీళ్ళకి యోగించరండి, 12వ స్థానంలో ఉన్నారు. అప్పటిదాకా విపరీతమైన ఖర్చులు, అనారోగ్య సమస్యలు ఇవే ఉంటాయి, నష్టాలు కష్టాలే. తర్వాత నవంబర్ 25 తర్వాత రాహు లాభంలోకి వెళ్ళిన తర్వాత రాహు ఇచ్చేటువంటి ఎనర్జీ ఏంటో వీళ్ళు చూస్తారండి. అంటే విపరీతంగా డబ్బు అనేటువంటిది, ఆనందం అనేటువంటిది, సుఖాలు అనేటువంటివి, భోగము అనేటువంటిది వీళ్ళకి రాహు వల్ల ఈ సంవత్సరం చివరిలో పట్టబోతోంది అని చెప్పొచ్చమ్మా. సో ఈ విధంగా గురు, శని, రాహు, కేతుల యొక్క సంచారాలు మీనరాశి మీద ప్రభావితం చూపిస్తున్నాయండి. అలాగే ఏ మాసంలో వీళ్ళకి అదృష్టం కలిగే అవకాశం ఉందంటారు? మనం చూస్తే రవి బలము అనేటువంటిది ఎప్పుడు పెరిగినా ఏ రాశికైనా రాజయోగం పడుతుంది. ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఈ పరంగా మనం చూస్తే జనవరి 17వ తారీఖు దగ్గర నుంచి ఫిబ్రవరి 17 దాకా రవి లాభంలోకి సంచారం చేయడం వల్ల అద్భుతమైన రాజయోగం కనబడుతుందండి. మంచి పరిచయాలు, లాభాలు, విజయాలు, ఆర్థిక అభివృద్ధి అన్నీ కూడా చాలా బాగుంటాయమ్మా. మళ్ళా తిరిగి మే 17వ తారీఖు దగ్గర నుంచి జూన్ 17 దాకా 3వ స్థానంలో రవి సంచారం చేయడం వల్ల అద్భుతమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. ఏ పని అనుకుంటే ఆ పనిలో సానుకూలమైన విజయాలు చూడడం కానీ, ఆశాజనకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వీళ్ళకి క్రియేట్ అవ్వడం కానీ, పేరు ప్రఖ్యాతులు పెరగడం కానీ, ఆరోగ్య సమస్యలు తగ్గడం కానీ చాలా బాగుంటుందండి. మళ్ళా తిరిగి ఆగస్టు 17 దగ్గర నుంచి సెప్టెంబర్ 17 దాకా రవి అనేటువంటి ఆయన 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల శత్రువుల మీద విజయం సాధించడం కానీ, లేకపోతే కోర్టు సమస్యల నుంచి బయటికి రావడం కానీ, అప్పుల బాధ నుంచి బయటపడడం కానీ, అనేక రంగాల్లో అనేక విషయాల్లో మంచి శుభమైనటువంటి ఫలితాలు తప్పకుండా చూస్తారండి. ఉమ్మగారు, మీరు చెప్పినట్టుగానే ఈ 2026 సంవత్సరంలో కొంతమంది ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఇంకొందరు కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకుంటారు, వివాహం గురించి, సంతానం గురించి, ఇలా రకరకాలుగా ఏదో ఒకటి చెయ్యాలి ఈ సంవత్సరంలో అయినా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ జాతక రీత్యా కనుక మీ దగ్గరికి వచ్చి మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా గోచార అంశములండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలామందికి వివాహం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, సంతానం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఆ లవ్ విషయంలో ఇబ్బందులు ఎలా తప్పించుకోవాలి, లేకపోతే డబ్బు నిలబడట్లేదు దీని నుంచి బయటికి రావాలంటే మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మీ వెనకాల నేను ఉంటానండి. ఏ ప్రాబ్లం వచ్చినా, లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ జీవితంలో మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.